ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపేమన్న పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైప్ లో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పెచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. వారి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్డ్ గా చెప్పమ్మా నీ కోడలికి. అంతకంటే నువ్వెప్పుడు మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చింది అనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, ఫోన్ చేద్దు గాని. రామ్మా. భాస్కర్, ఒక నిమిషం వెళ్ళారా? నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను, ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక, సరేనా? ఏంటిది మొత్తం రివర్స్ లో జరుగుతుంది? మనకే ట్విస్ట్. కోళ్ళని బానే ఉన్నాయిగా. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టబెట్టలాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్. ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ ఏయ్, నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అండ్ ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు, నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారుగానే మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాగుంది. కూల్ డ్రింక్ తాగుతావా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్. ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడం మీదికి వచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా? ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అది బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా? అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలియనే తెలియదే. అత్తయ్య కూడా నాతో ఏమి చెప్పలేదే. ఎందుకు ఇంత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ, మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా, అది కాదు. నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది, 8 లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్,
ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. ఆ మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. గుడ్ మార్నింగ్ మేడం. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక్కడి నుంచి ఇదే నీ నంబర్ ఎట్లు నీ భాస్కర్. ఏమిటిది? ఎవరు రాశారు ఇదంతా? చెప్తారా లేదా? అన్నయ్య ఇవ్వమన్నాడు. అన్నయ్య? ఏ అన్నయ్య? ఎవరికన్నయ్య? మా అందరికీ అన్నయ్య, మీకు మాత్రం బాక్స్. సైలెన్స్. ఓపెన్ చేయండి మేడం. ఆ బాక్స్ ఏముంది చూడండి. అటెండ్ చేయండి మేడం, అటెండ్ చేయండి. ఫోన్ మీకే వచ్చింది. హలో. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక నుంచి ఇదే నీ నంబర్. నేనే భాస్కర్ ని మాట్లాడుతున్నాను. ద బాస్. ఎలా ఉంది మన గిఫ్ట్? మనమిద్దరం మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్పెషల్ గిఫ్ట్. 24 గంటలు 365 రోజులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫ్రీ. చెప్పండి, నచ్చిందా? పార్డన్? ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అయిపోయాం కదా. అందరితో తెలుగు, నాతో మాత్రం ఇంగ్లీషా? టూ మచ్ అండి. పార్డన్? హలో హలో, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేనన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు. మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ, నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను. ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఇంప్రెస్ అవ్వను. ఇంకొకరిని చూసుకోవడం బెటర్, సరేనా? ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటే ఏంటో తెలుసుగా? ఏమండి, ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఓకే, నేను ఇలా కామెడీ చేస్తూ ఉంటే మీరు ఇంప్రెస్ అవ్వరు, నిజమే. ఈ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి హెల్ప్ చేయడం, తర్వాత అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఇంకా బస్సులో ముసలాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వడం, ఈ టైప్ లో సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారా? ఏంటండి మీరు ఏదేదో చెప్తున్నారు? సరే ఓకే, కసురుకోకండి. సబా, మొహం మాట లేకుండా చెప్పేస్తున్నా. మిమ్మల్ని ఎలా లైన్ లో పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఓ పని చేయండి, మిమ్మల్ని లైన్ లో పెట్టడం ఎలాగో మీరే చెప్పేయండి. నేనేమన్నా హీరోని ఈజీగా పడేయడానికి? చెప్పేయండి ప్లీజ్, అండర్స్టాండ్. అరే నవ్వుతారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. ఏంటి బండ భావన, లవ్ లెటరా? హాయ్. All these 7 equations అరే are very మన ఫిగరు. అన్నిటినీ నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచున్నారు? కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి, అంత డల్గున్నావేంటి? లవ్ ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్, ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్ త్వరగా. 2 నిమిషాల బ్రేక్. ఏం చేస్తున్నావు అందరూ నువ్వు? త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి మిస్టర్ కాల్ ఇవ్వండి. వెళ్ళండి. క్లాస్ ఆ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ. ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగాగాగు, ఎందుకంత కోపం? కూల్ చంద్రిక, కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు, బాగా చదువుకున్నావు. కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు, అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి.
ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం, ఏంటిది? క్లాస్లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట? నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులు నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి. అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి, పెళ్ళా? నీకా? అవును వదినా. మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను. తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం. ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఆ, ఇలా మాట్లాడతాను. మా ఆయన తమ్ముడు భాస్కర్ ఆ. చాలా మంచివాడు, తెలివైన వాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొన్నిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లనడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి. ఆ తర్వాతొచ్చి పిల్లనడుగు. భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. బాస్, నేను సంపాదించాకే గడప తప్పుతాను. నన్ను పిలవకు.